అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ సభను దిగ్విజయం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు కాంగ్రెస్ సభ సాయంకాలం జరగబోయే సభ స్టేజ్ మీద ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ధీమా రానున్న ఎన్నికల నేపథ్యంలో ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రజల వద్దకు వెళ్ళి ఇక్కడ అఖండమైన మెజార్టీ కూడా సాధించబోతుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నాయకులు ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం. ఏంటి సార్, ఏం చెప్తారు ఈ సభ? తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి ఆరంభ సభ. గతంలో చూసాము, 2 ప్రభుత్వాలు కూడా ప్రజలు పూర్తిగా మోసం చేయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా కూడా మరుగున చేసేసాయి. నరేంద్ర మోడీ దగ్గర జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ చేతులు కొట్టుకుని కాలు మీద పడడం తప్ప ఏమీ సాధించేది. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం వైభవం మళ్ళీ కూడా వస్తుందని మేము ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే అనేక హామీలు కూడా ఈ సభ మీద కీలకమైన నాయకులన్నీ కూడా ప్రకటించవలసి ఉంది. పూర్తిగా ఈ సభ కోసం గత 10 రోజుల నుంచి కూడా పూర్తి గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది. తప్పనిసరిగా కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ కార్యకర్తలందరూ వస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అన్నది అందరికీ తెలిసింది. గతంలో ఒక 3 రోజుల క్రితం మేము ఆల్రెడీ డిఎస్సి గురించి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ అనేది ఏమీ ఇవ్వకుండా పూర్తిగా యువతని, నిరుద్యోగులు పూర్తిగా కూడా మోసం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. తప్పనిసరిగా కూడా సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలనేది ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో మేము ఎలాగైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో హామీలు ఇచ్చి ఎలాగైతే మేము అమలు చేసామో చిత్తశుద్ధ అదే మరింత మంచి హామీలు కూడా ఈరోజు సభ ద్వారా కొన్ని తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా రాష్ట్రం మారబోతుంది. తప్పనిసరిగా కూడా మేము అగ్రనాయకులైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి యొక్క ఆలోచన సలతో, శర్మిలమ్మ గారు, రఘురెడ్డి గారి నాయకత్వం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా బూత్ లెవెల్ నుంచి పార్లమెంట్ స్థాయికి అందరూ కూడా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం. సార్ ఏం చెప్తారు సార్? ముఖ్యంగా షర్మిల పగ్గాలు ఏదైతే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యం మీ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీమతి శర్మిలారెడ్డి గారు పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ పిసిసి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అలాగే కార్యకర్తల్లో కూడా గుబులు భయంతో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఎన్నికలకి ఇది మన సిపిఎం, సిపిఐ వాళ్ళతో పొత్తు కలుపుకొని రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, టీడీపీ, ఈ జనసేన పార్టీలను కూడా మట్టి కరిపించే పరిస్థితిలో ఉంది పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో శర్మిలమ్మ గారి నేతృత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతోటి గెలిచి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సార్ ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఎందుకంటే వైఎస్ షర్మిల మొదటి నుంచి టార్గెట్ చేస్తూ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం, ఏకంగా సొంత అన్నని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది కాంగ్రెస్కి ఎంత మేరకు ఉపయోగపడే? ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్ 2014లో పార్లమెంటు సాక్షిగా మనకి కేటాయించినటువంటి విభజన చట్టంలో హామీలలో ముఖ్యమైనవి మనకి ప్రత్యేక హోదా అంశము, అలాగే పోలవరం పూర్తి చేయడము, అలాగే వివిధ సంబంధించినటువంటి విభజన చట్టంలో హామీలు లక్షలాది కోట్ల రూపాయలు మనకి కేటాయించి ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. దానికి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవి సాధించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి గారు, సంసిద్ధమంటూ చంద్రబాబు నాయుడు గారు దేనికి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వినాశనం చేసిన మీరిద్దరూ హైదరాబాద్ 10 సంవత్సరాల హక్కుంటే దాన్ని వదులుకుని వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక బురద ఏరియాలో ఒక రాజధాని అంటూ మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు నాయుడు సంసిద్ధమంట. ఏమీ చేయకుండా గోతులు చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసి మోడీ ట్రాప్లో పడిపోయిన జగన్ రెడ్డి గారు సిద్ధమంట. మా షర్మిలమ్మ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ జనాల బాధను చూసి తట్టుకోలేక అక్కడ అవతల అన్న ఆయన ఎవరైనా సరే ఈ నేను నడిచిన నేల నా తండ్రి పాలించిన రాజ్యం అని చెప్పేసి ఆవిడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధను వర్ణతను చూడలేక మళ్ళీ అడుగెట్టింది. మహాతల్లి కంకణం కట్టుకుంది.
సిద్ధం. దేనికి షర్మిలమ్మ ప్రత్యేక హోదా సాధించేందుకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ద్వారా. పోలవరం పూర్తి చేసేందుకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ద్వారా. షర్మిలమ్మ శపథం అది. అదే ఈ శపథం ఆరంభం. షర్మిలమ్మ సిద్ధం ప్రత్యేక హోదా తెచ్చేందుకు. షర్మిలమ్మ సిద్ధం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు. షర్మిలమ్మ సిద్ధం విభజన చట్టంలో హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేసేందుకు. షర్మిలమ్మ సిద్ధం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను నిర్వర్తించేందుకు. షర్మిలమ్మ సిద్ధం ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క మోడీ మాయలోంచి తరిమి వేయడానికి. రండి, ఈరోజు 26వ తారీఖు లెక్కేసుకోండి. మేమే గెలవబోతున్నాం. 2024లో మేమే గెలవబోతున్నాం. ఆ షర్మిలమ్మకి సంవత్సరాలు నెలలు అక్కర్లా. ఆవిడకి అన్ని కొట్టిన పిండి రాష్ట్రం అంతా అన్న కంటే ముందు నడిచింది ఆడబిడ్డ అయిన కూడా. ఆవిడకి అన్ని చోట్ల ఎవరి నాయకత్వం ఏంటో అన్ని అవపోసన చేసుకుని ఉంది. ఆవిడ సిద్ధపడింది. ఈ ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో హామీలు సాధించాలనే ఏకైక సంకల్పంతో అడుగెట్టింది షర్మిలమ్మ. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఆవిడనే ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఆవిడే మనకి రాహుల్ గాంధీ గారితో తొలి సంతకం పెట్టించబోతా ఉంది ప్రత్యేక హోదా మీద. ఆవిడే సాధించబోతా ఉంది విభజన చట్టం హామీలన్నీ. సార్ ఏం చెప్తారు సార్ ఈ సభ ద్వారా ఎలా ఉండబోతుంది? ఈ సభ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అనడానికి ఈ సభ వేదిక. ఎందుకంటే మేము ఎక్కడో ఇచ్చాపురం నుంచి నాలుమూలల నుంచి రాష్ట్రంలో ప్రతి కార్యకర్త వస్తున్నారు. అలాగే అధికార పార్టీలో ఉండి కూడా నేను వైస్ ఎంపీపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. నేనే కాదు, చాలామంది వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇంకా నాయకులు వస్తారు. కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఒకసారి అవకాశం ఇస్తే నట్టిట్లో ముంచారు. కార్యకర్తల్ని అందరినీ నటిలో ముంచారు. కాబట్టి మళ్ళీ కార్యకర్తల్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుందని నమ్మి అందరూ కలిసికట్టుగా మేమంతా పనిచేసి రాష్ట్రాన్ని అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తాం. అదే ఉద్దేశం. ఏం చెప్తారు మేడం ఈ సభ ద్వారా? ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎస్పెషల్లీ ఈ సభ ద్వారా ఏం చెప్తారు చెప్పబోతున్నారు? నా పేరు అరిగల అరుణ్ కుమారి అండి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నేను. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ. దళితులకు రక్షణ రావాలన్నా, పేదలు సురక్షితంగా ఉండాలన్నా, మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుందండి. ఈరోజు కులాలతో మతాలతో విడగొడుతున్న బీజేపీ పార్టీని వ్యతిరేకించాలంటే ప్రాంతీయ ఏ పార్టీ వల్ల కూడా కాదు, వైసీపీ వల్ల కానీ, టీడీపీ వల్ల కానీ, జనసేన వల్ల కానీ, ఏ పార్టీ వల్ల కూడా కాదు. వారంతా కూడా బీజేపీ తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు తప్ప వారికంటూ స్వతహాగా సిద్ధాంతాలు లేవు, ఏమీ లేవు. కనీసం రాష్ట్రానికి రావాల్సిన విధులను కూడా తెచ్చే పరిస్థితిలో మూడు పార్టీలు కూడా లేవు. అధికారం ముందు హామీలు ఇచ్చిన వైసీపీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది. రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కూడా తేలైపోయింది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఒకే ఒక ఆధారం, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం మాత్రమే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురంలో సభ ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్ప మినహా అన్ని పార్టీలు కూడా రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవని ఖచ్చితంగా ఈరోజు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్రానికి ఏమైనా జరగాలి, ఏమైనా చేయాలి, మంచి చేయాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ సభ ద్వారా మంచి సంకేతాలు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంకాలం ప్రారంభమయ్యే సభకు వైఎస్ షర్మిలారెడ్డి, అందులో మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా కాంగ్రెస్ శ్రేణులకు మంచి సూచనలు ఇస్తూనే రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా మంచి సూచనలు ఇవ్వబోతున్నారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లక నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.